జేబులో డబ్బులుండో. ఇది పట్టణం యొక్క ఆ జీవితానికి సాదృశ్యం. ఆమె పట్టణాల్లో వెతుకుతా ఉంది. రెండోది ఎక్కడ వెతుకుతుంది? సంత వీధుల్లో. ఎక్కడట? సంతల్లో వెతుకుతాంది. సంతల్లో ఏం జరిగేదంతా మోసం, మోసకరమైన జీవితాలు. సంతలో వాడు 50 రూపాయలు పెట్టుకొని నేను 500 కొనుక్కొచ్చిన 700 తీసుకుంటాడు. వీడేమంటాడు? 700 అంటే 500 కొనుక్కొచ్చిండు, 501 రూపాయి ఇస్తా అంటే వాడు ఎంత కొనుక్కొచ్చిండు? దాన్ని వాడు ఎంత బిల్డప్ ఇచ్చి లాస్ట్గా తీసుకోలే అని అంటాడు. వాడికేమో 451 రూపాయి మిగిలింది. వీడికేమో వీడు అనుకుంటున్నాడు నాకు 199 రూపాయలు మిగిలి అనుకుంటాడు. వీడు ఇదంతా మోసం. సంతలో జరిగేదంతా ఇదే. ఎక్కడ వెతుకుతా ఉందట? సంతలో మోసకరమైనటువంటి జీవితంలో వెతుకుతా ఉన్నది ప్రభువుని. కనపడతాడు ఆయన. ఆ తర్వాత రాజవీధుల్లో, రాజమార్గాల్లో వెతుకుతా ఉందట. రాజమార్గాల్లో రాజకీయ నాయకులు ఏం చేస్తారు? శుష్క వాగ్దానాలు అంటారు. అంటే వాగ్దానాలు చేస్తారు కానీ నెరవేర్చరు. కానీ మన దేవుడు వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవుడు. నీకు వాగ్దానం చేస్తే నీ పిల్ల తరం వరకు కూడా దాన్ని నెరవేర్చే దేవుడు. దావీదుతో ఎప్పుడో క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం దేవుడు వాగ్దానం చేస్తే ఈ రోజు వరకు స్టిల్ టుడే ఇప్పటి వరకు కూడా దావీదు సంతానం ఆ దేశాన్ని పరిపాలన చేస్తూ ఉన్నారు. దావీదుతో దేవుడు చేసిన ప్రమాణాన్ని బట్టే వాగ్దానం చేశాడు దేవుడు. ఆ వాగ్దానం ఇప్పటి వరకు కొన్ని వేల సంవత్సరాలైనా సరే ఆ వాగ్దానం కొనసాగుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ వెతుకుతా ఉన్నావు? ఎక్కడ ఎదుర్కోవడానికి వెళ్తా ఉన్నావు ఆయన్ని? మోసకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుని వెతుకుతున్నావా? డాబుసరి జీవితాలు. చాలామంది ఏండి పైకి భక్తి గలవారినట్టుగా నటిస్తారు, కానీ దేవుని శక్తిని ఆశ్రయించలేరు. పైకి ఎట్లా ఉంటాం మనం? భక్తి, తెల్లటి బట్టలు వేసుకొని, నల్లటి బైబిల్ పట్టుకొని, ఏండి అసలు దేవదూతే దిగి వచ్చినట్టుగా ఉంటుంది మన భక్తి. కానీ మన జీవితాల్లో ఒక్క ఆశీర్వాదం ఉండదు. ఇదే డాబ్సర్ అంటే. కొన్ని సంవత్సరాల విశ్వాస జీవితం మంది 10-15 ఏండ్లుగా రక్షణ పొంది రక్షణలో కొనసాగుతూ ఉన్నావు, కానీ నీ కుటుంబంలో ఏ మేలు కూడా జరగటం లేదు. నువ్వు చూస్తే ఎలా ఉంటావు? దేవదూత వలె ఉంటావు. డాబ్సరి. ఇలా ఉంటే దేవుడు నిన్ను ఎదుర్కోలేడు. ప్రమాణాలు చేసి మరిచిపోయి ప్రార్థన చేసేవారిని దేవుడు ఎదుర్కోడు. మోసకరమైన జీవితాలు జీవిస్తూ ప్రభువుని ఎదుర్కోవడానికి నీవు ప్రయత్నం చేస్తే ఆయన నిన్ను ఎదుర్కోడు.